మార్కు సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యేసు అతను చూచి, నేటి రాత్రి. ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రభువు శిష్యులకు ముందస్తుగా ఏం చెప్పారు అవన్నీ శిష్యులకు జ్ఞాపకం ఉన్నాయి, పేతురు కూడా జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి నేడే వస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం కొంచెం చర్చనీయాంశమే. దాన్ని అధ్యయనం చేద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది వివరించడానికి సామర్థ్యతనివ్వగలిగిన వారు మీరు, మీ ఆత్మచేత నింపి బలపరిచేవారు మీరే. మీ చేతులకే, మీ హస్తాలకే మమ్మల్ని అప్పగించుకుంటూ వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను దయచేసి మీరు దర్శించుండని, మాకు అవసరమైన వాటిని దయచేయమని, కృపను చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పేతురు అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అన్నాడు. అంటే మీరందరూ అభ్యంతరపడతారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నదని ఆయన 14వ అధ్యాయం 27వ వచనంలో చెప్పిన మాట. ప్రభువు తన శిష్యులను ముందుగానే చాలా విషయాలు చెప్పి సిద్ధపరిచారు. ఆయన వేటి కోసం శిష్యులను సిద్ధపరిచారో వాటి కోసం నేడు సంఘాన్ని, మనల్ని ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఇదిగో, తోడేళ్ల మధ్యను గొర్రెపిల్లలను పంపినట్టు, మధ్యకు గొర్రెపిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనయుండుడి. మనుషులను గురించి జాగ్రత్తపడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతిపుకుడి. మీరేమి చెప్పవలనే అది ఆగడిలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడదురు. అంతం వరకు సహించిన వాడు రక్షించబడును అనేమాట. అంటే లోకంలో ప్రభువుని అంగీకరించిన వారికి ఎలాంటి పరిస్థితులు సంభవించే అవకాశం ఉందో ప్రభు ముందుగానే చెప్పారు. తమ ఇంటి వారే అప్పగించే అవకాశం ఉందని, భయపడకండి అని. అప్పుడు ఏం జవాబు చెప్పాలని ఇప్పుడు ఆలోచించుకోకండి. అప్పుడే దేవుని ఆత్మ మీలో ఉండి ఆయనే మాట్లాడిస్తాడు అని చెప్పారు. ముందే చెప్పారు. అంతేకాకుండా యోహాను సువార్తలో దయచేసి మీరు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం ఇలా అన్నారు, 18 నుంచి. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు అంటూ 19లో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది అంటూ ఇలా అన్నాడు. లోకులు నన్ను హింసించినట్లా మిమ్మల్ని కూడా హింసింతురు అన్నాడు. అంటే లోకం ద్వేషిస్తుందని, దేవుని పిల్లల్ని హింసిస్తుందని, స్నేహం చేయదని, లోకానికి మన మీద ద్వేషం తప్ప ప్రేమ ఉండదని ఆయన స్పష్టంగా చెప్పడం మాత్రమే కాదు, కానీ యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో, మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు
తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది అన్నాడు. ఇది ఆనాటి శిష్యుల ముందుంది, ఈనాటి క్రైస్తవ సంఘం ముందు కూడా ఉంది. వీటి గుండా మనం ప్రయాణం చేయవలసిన అవసరత తప్పకుండా వస్తుంది, వచ్చింది. అయితే మనం రేపు శ్రమలు వచ్చినప్పుడు, రేపు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని చాలా ఆలోచన చేస్తాం. మన మనసును మనం దిట్టపరుచుకుంటాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, మనంతట మనం వాటిని చేయడం అనేది అసాధ్యమనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. నిలబడతామా, పారిపోతామా? నిలబడతామా, తప్పించుకుంటామా? నిలబడతామా, వెనకడుగు వేస్తామా? అది మనంతట మనంగా పిరికితనానికి లోనైనప్పుడు ఖచ్చితంగా తప్పిపోయే అవకాశం ఉంటుంది. కానీ దేవునికి అప్పగించుకుంటే ఆయన సంరక్షణకు, ఆయన కాపుదలకు, ఆయన ప్రార్థనా ఫలితానికి మనం అప్పగించుకుంటే తప్పకుండా ఆయన సంరక్షించి కాపాడి మన అంతరంగాలకు ఓదార్పునిచ్చేవాడుగాను, ధైర్యపరిచేవాడుగాను, బలపరిచేవాడుగాను, విశ్వాస వీరులుగా నిలబెట్టేవాడుగాను ఆయన ఉంటాడు. ఈ సందర్భంలో పేతురు గారు వాటన్నిటినీ మనసులోకి తెచ్చుకున్నాడేమో. ఆయన చెప్పిన మాటలు ఎరుగును గనుక నేను వీరందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అన్నారు. అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేడు అంటే ఈరోజే, ఈ రాత్రి, నేటి రాత్రి కోడి 2 మారులు కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దానికి ఆయన అన్న మాట ఏంటంటే, అతడు మరి ఖండితముగా దేవుని మాటకు మన మీద మనకున్న అభిప్రాయానికి మధ్య ఏమొచ్చి నిలిచింది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన మాట ఖచ్చితమైంది, ఆయన మాట శాశ్వతమైంది, ఆయన మాట నిశ్చయం, అనుమానం ఏం లేదు. కానీ మానవుడు దేవుని మాటను కూడా త్రోసివేసి తన మీదున్న తన అభిప్రాయాన్ని ఎంత ఖండితంగా చెప్తాడో, నేను అలా చేయను అని, నేను అలా చేసే పనే లేదు, నేను ఏమైనా మీకోసం త్యాగం చేస్తాను అంటారు. చాలాసార్లు మనం ప్రేమించిన వారు, మనల్ని వెంబడించిన వారు, మనతో ఉంటారని మనం అనుకునేవారు ఒకానొక దినాన్న అకస్మాత్తుగా, నిష్కారణంగా వారికున్న భయాలను బట్టి మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే వారిని మనం తక్కువ చేయవలసిన అగత్యత లేదు. కానీ వారు తమ మీద తాము ఆధారపడి, తమ మీద తమకున్న స్వాభిప్రాయాన్ని బట్టి నేను చేయగలను అనుకున్నారే కానీ, దేవుడు సాయం చేస్తే, దేవుడు నిలబెడితే నేను నిలబడతాను, దేవుడు కృప చూపిస్తే నేను మీతో ఉండగలుగుతాను, ఇలాంటి మాటలు పలకడం మనకు నామోషి అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏమోనండి, చూద్దాం, ప్రభు కృప చూపించాలి కదా, ఆయన సాయం చేయాలి కదా, ఆయన సహాయం పొంది నేను బలవంతునవుతాను తప్ప నా అంతటి నేను బలంగా ఈ మాటలు చెప్పలేను, ఉండడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తే అందులో ఏదో అనుమానం ఉన్నట్టుగా అనుకుంటాం. కానీ కాదు. దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఖచ్చితంగా, ఖండితంగా నేను ఉంటాను అని చెప్పలే. నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఒక పరిస్థితి సంఘంలో తలెత్తినప్పుడు నేను తమ్ముడిని పిలిచి తనతో కూర్చోబెట్టి మాట్లాడితే తను అన్నాడు, అన్నయ్య నేను మరణం వరకు మీతోనే ఉంటానన్నా అన్నాడు. ఆ రాత్రి నేను చాలా నెమ్మది కలిగి నిద్రపోయాను. కానీ 15 రోజులు కాలేదు, 15 రోజుల లోపు జరిగిన సంభవాలు పూర్తిగా భిన్నం. అతడు ఒక ఆర్థికమైన పరిస్థితులు చిక్కుకున్నాడు.
నాతో ఉన్న ర్యాన్ గారు దాని పరిష్కారానికి నాకు చెప్పకుండానే, నన్ను అడగకుండానే మన ఇంటి దగ్గరికి పిలిపించారు. నేను వారిద్దరి మాటలు వినలేకపోయినాను. అవతల నుంచి వచ్చిన వ్యక్తి ఇతను మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పరుషమైన పదజాలం నా అంతరంగానికి గాయం కలుగు చేసింది. నేను వెళ్ళి స్టూడియోలో కూర్చున్నాను మౌనంగా. వాళ్ళు మధ్యవర్తిగా నన్ను పిలవలేదు, ర్యాన్ గారే ఉండి చేస్తానన్నారు. కానీ ఆమె ఎదుట అతని అంతరంగంలో కలిగిన కష్టం, మీతోనే ఉంటాను మరణం వరకు అన్న వ్యక్తి ఎవరు విభజనకు కారణమయ్యాడో ఆ వ్యక్తిని వెంబడించి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు అతను నాతో లేడు, అతనితోనే ఉన్నాడు. చాలాసార్లు నేనుంటాను అని మనం పలికి దాన్ని నెరవేర్చడం మన వల్ల కాని పని. మనం ఎప్పుడు ఎలా మారిపోతుంటామో, మన అభిప్రాయాలు ఎలా మారిపోతుంటాయో చెప్పడానికి వీలు కాదు. మీరే ఆలోచించండి. దేమా, ఒక్కసారి గుర్తు చేసుకోండి దేమాని గురించి. ఫిలెమోను పత్రికలో ఇలా రాస్తాడు పౌలు గారు. చూడండి, ఫిలెమోను పత్రిక. క్రీస్తునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు అన్నాడు. జత పనివారిగా దేమాను పౌలు గారు చూశారు. కానీ ఒకానొక రోజు రానే వచ్చినప్పుడు ఏం జరిగింది ఆలోచిస్తే దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది, వేదన వస్తుంది, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది. పౌలు గారు దుఃఖంతో బాధతో అంటాడు, దేమా ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళెను అని తిమోతికి రాసిన 2వ పత్రిక, అంటే ఆఖరి పత్రిక, ఆ పత్రికలో రాస్తూ అన్నాడన్నమాట. 4వ అధ్యాయంలో 10వ వచనంలో 9-10, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అనే పదం. ఒంటరితనాన్ని పౌలు గారు అనుభవించాడు. తోడున్న దేమా వెళ్ళిపోయాడు. త్వరగా రమ్మని తిమోతికి రాస్తూ దేమా వెళ్ళాడు కాదు, ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అని. ప్రమాదం ఉంది. మనం లోకాన్ని స్నేహించే ప్రమాదం ఉంది. లోకానికి మనం నిర్దోషులమని చెప్పుకుని, ప్రభుత్వం మాకేం సంబంధం లేదని చెప్పుకుని, ఎవరితో మరణం వరకు ఉంటామో అని చెప్పామో వారితో మరణం వరకు ఉండలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, భయాలు అంతరంగం మీద దాడి చేసినప్పుడు, విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనం ఎంతగా ప్రభువుని గాయపరుస్తామో చెప్పడానికి వీలేదు. అయినా ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మారనివాడు, మార్పు చెందనివాడు, ఒకే రీతిగా ప్రేమించేవాడు. మానవ ప్రేమకు దేవుని ప్రేమకు ఉన్న వ్యత్యాసం చిన్నది కాదు. అది ఇంత అని వివరించడానికి వల్ల కానంతటిది. ఊహించండి, నేడు నీవు కోడి 2 మార్లు కుయ్యకముందే 3 మార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. 2 మార్లు కుయ్యకముందే 3 మార్లు అబద్ధం ఆడతావు అనే మాట నిజానికి మనమేమిటో ఎరిగినవాడు, మనం రేపేం చేయబోతున్నామో తెలిసినవాడు, ఎలా ప్రవర్తించబోతున్నామో ఎరిగినవాడు, అయినా సరే ఇంకా మనల్ని ప్రేమిస్తున్నవాడుగా ఆయన ఉండడం నిజంగా ఆశ్చర్యం. ఈ మాటలు పేతురుతో ఆయన చెప్పాడు. ఆ చూపులో కనిపించిన మాట ఏమిటంటే, పతనం తెలుసు, మన పతనం తెలుసు, మనం మాట నిలబెట్టుకోలేని తత్వం కలిగిన వాళ్ళమని తెలుసు, మాట నిలబెట్టుకోలేమని తెలుసు, అయినా పడిన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, లేవనెత్తేవాడు. ఆ చూపులో కనిపించినది పేతురు ఎడల, అంటే సీమోను ఎడల, నీ ఎడల, నా ఎడల. అదే ప్రేమ. ఆ ప్రేమ ఎప్పటికీ మొక్కవోదు.
ఆ ప్రేమ నిలిచి ఉండే ప్రేమ. అందుకని అందరూ విడిచినా నేను అన్నా, అందరూ అభ్యంతరపడినా నేను అన్నా, ఎల్లప్పుడూ అభ్యంతరపడినాం, ఎప్పుడు అభ్యంతరపడినాం అన్నా, ఆ మాటలన్నీ ఎంత బలంగా వినపడినా రేపు జరిగేదేమిటో స్పష్టంగా ఎరిగిన వాడైన ప్రభు పేతురు విషయంలో ఆ చూపులో జాలి ఉంది. ఆ చూపులో అపవాది ఏ రీతిగా మానవుని అంతరంగాన్ని చెరపడుతుందో ఎరిగిన మనసుంది ఆ చూపులో. ఎంత త్వరగా మాట తప్పుతామో స్పష్టంగా ఆ చూపుకు తెలుసు. ముమ్మారు అబద్ధమాడే వ్యక్తిగా పేతురు గారు ఉంటాడని తెలుసు. ఆయన ముమ్మారే, మనం ఎన్ని మాటలు చెప్పడానికి లేదు. ఆయన తన మీద తనకు స్వాభిప్రాయంతో 3 విధాలుగా ఆయన మాట్లాడినా మనం ఎన్ని విధాలుగా మాట్లాడుంటామో. జీవితంలో ఎన్నిసార్లు ప్రభుతో మనం గొప్పగా ఘనంగా చెప్పుంటాము, కానీ వాటన్నిటినీ మనం నిలబెట్టుకున్నటువంటి దాఖలాలేం లేవు. ఆయన ఇంకా మన వైపు చూస్తున్నవాడుగాను, మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నవాడుగాను ఆయన ఉన్నాడు. ఆలోచించండి, ఆ దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నవాడు. ఆయన మనల్ని విడివనివాడు, ఎడబాయనివాడు. సరిగ్గా అదే పరిస్థితి పేతురు జీవితంలోనికి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన మళ్ళీ హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడో తెలుసా? 37వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనం. సీమోను, నీవు నిద్రించుచున్నావా? సీమోను, నీవు నిద్రించుచున్నావా? ప్రభువు గెత్సేమనీలో రక్తం చెమటగా మారే సమయాన తనకు తోడుండాలని కోరుకుని సహవాసం కోసం ఆయన వస్తే, రాతివేత దూరం వెళ్ళినవాడు మళ్ళా వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తే, వీళ్ళు నిద్రమత్తులో ఉన్నప్పుడు అందరినీ పిలవలా, సీమోన్నే పిలిచాడు. సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియనను మేల్కొని ఉండలేవా? వాస్తవమే, మెలకువగా లేనితనం ప్రభువుకి మన నుండి అందవలసిన ఆదరణ, మన నుండి ఆయన కోరుతున్న సహవాసం మనం ఇవ్వని వారంగానూ ఇవ్వలేని వారంగానూ కనిపిస్తాం. దానివల్ల నష్టపోయేది మనమే, ఆయన కాదు. ఆయన ఏదో అక్కర ఉన్నట్టు మాట్లాడుతున్నారు కానీ వెంటనే అన్నాడు, శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండలేరా అన్నాడు. అంటే మెలకువగా ఉంటే ప్రార్థిస్తాం, మెలకువగా ఉంటే కృతజ్ఞత చెల్లిస్తాం, మెలకువగా ఉంటే విజ్ఞాపన చేస్తాం. ఇలా మెలకువ అనే పదం మనల్ని పరలోకం బలపరచడానికి, మనం పరలోకానికి సమీపంగా వెళ్ళడానికి చూపిస్తూ ఉంటుంది. ప్రభువు నుంచి, పరలోకం నుంచి మనం శక్తిని పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నాం అని. మన మీద మనం ఆధారపడడం ఒక తప్పు అయితే, రెండవదిగా మనం మెలకువలేని తనంతో శోధనలో అడుగుపెట్టే అవకాశం మనంతట మనమే తెచ్చుకుంటాం కదూ. అకస్మాత్తుగా నిద్ర నుంచి మేలుకొని ఉంటాడు, ఈలోగా జనాలు చుట్టుముట్టారు, అందుకే కత్తి దూశాడు. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఆ మీదట వెంట ప్రయాణం చేసి వెళ్ళాడు కదా, దూరంగా ప్రయాణం చేశాడు. యోహానైతే దగ్గరగానే ఉన్నాడు కానీ సీమోనైతే దూరంగా ఉన్నాడు. మనం కూడా స్వాభిప్రాయం మీద ఆధారపడే వాళ్ళంగానూ, మెలకువ లేని వారంగానూ, దూరంగా ప్రయాణిస్తున్న వారంగా ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, సీమోను పేతురు గారిలో మేము మా బలహీనతలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆయన మేము విమర్శించడం కోసం ఈ మాటలు చెప్పుకోలేదు, అదే లోపాలు మాలో ఉన్నాయి. మేము కూడా ప్రభువా స్వాభిప్రాయం మీద ఆధారపడి నీ మీద, నీ మాట మీద ఆనుకునే వారంగా ఉండడం
మా బలహీనతకు, మా తొందరపాటుతనానికి మేము జారిపోవడానికి కారణమవుతుందని గుర్తిరిగి మరల తిరిగి మీ పాదాల సమీపానికి వస్తున్నాం. అంత మాత్రమే కాదు, మెలకుగా లేని దుస్థితిలో మేము ఉన్నాము, క్షమించుమి అని విజ్ఞాపన చేస్తున్నాం. ముందున్న సమయం మీకు సమీపంగా ఉండకుండా మీకు దూరంగా ఉండే ప్రమాదం మా ముందున్న సత్యాన్ని కూడా మేము గుర్తించి, ప్రభు మా చేతిని మీరు పట్టుకుని మీరే నడిపించండి మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.